బీఆర్ఎస్ సర్కారుపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్కి అధికారం పోయిన తర్వాత మైండ్ పనిచేయడం లేదని అన్నారామె. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఆమెకు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సీతక్కకు వేద పండితులు ఆశీర్వాదాలు అందజేశారు. విధ్వంస రాజకీయాలకు కేటీఆర్ పాల్పడుతున్నారని, అధికారం లేకుండా కేసీఆర్ ఉండలేకపోతున్నారని సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేశారని, కానీ తమ ప్రభుత్వం మాత్రం నిధులను వృధాగా ఖర్చు చేయకుండా అన్నింటినీ కూడా సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఆర్టీసీ బస్సుల్లో తమ గ్రూపులను పంపి కావాలనే గొడవలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. అంటే ఎంతసేపు కూలుస్తాం అంటే అధికారం లేకుంటే వాళ్ళు ఒక్కరోజు కూడా బతకలేకపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే ముఖ్యమంత్రి గారు అధికారం ఉంటే తప్ప బయటికి ప్రజలకు అంటే గతంలో ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత 9 సంవత్సరాలుగా గడిలలో ఉండి పరిపాలించారు. ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని ఎడి తీసుకుపోతున్నారు. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అంటే అక్రమంగా దొడ్డదారులు ఏదో ముఖ్యమంత్రులు అవుతామని ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మాకు, దాన్ని అట్లా మాట్లాడడం అనేది కొద్దిగా మైండ్ ఉండాలి, మెదడు ఉండాలి. వాళ్ళు 63 తోటే గెలిచారు కదా, ఫస్ట్లో 63 సీట్లే, వాళ్ళకంటే 1 సీటుతో మేము 2 సీట్లతో మేము అదనంగా ఉన్నాం. మరి అదే అంటున్నా, ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు? ప్రజలు ఇష్టంతో గెలిపిస్తారు కాబట్టి వాళ్ళు చేసే అటువంటి దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రజలు మా పక్షాన 60 నెంబర్ మాది 65 సఫిషియెంట్ నెంబర్ ఇచ్చారు. 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు. మీరేం కష్టపడ్డరని, మరి ఏం చేశారని బిల్లులు, ఇప్పుడు బిల్లుల గురించి అడిగిన వేల బిల్లులు పెండింగ్లో పెట్టారు. ఎవరికి జీతాలు కూడా ఇవ్వలేదు, బిల్లులు ఇవ్వలేదు. వాళ్ళకి నచ్చిన పని చేసుకున్నారు. ప్రజలకు నచ్చిన పని చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంటికి పంపారు. మేము మంచిగా చేయనప్పుడు మమ్మల్ని పంపుతారు. మీరెందుకు దొడ్డదారిన రావాలి? దొంగ వ్యవహారం.